ప్రమాదాలను నియంత్రించేందుకు డేటా డ్రివెన్ గవర్నెన్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రణాళికలు రూపొందించుకొని ప్రజలకు సుపరిపాలన అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఏపీలో పశువుల సంఖ్య తగ్గుతూ ఉండడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. మిల్క్ గ్రోత్ రేట్, పశువుల సంఖ్య ఎందుకు తగ్గుతోందో చెప్పాలని ఆదేశించారు. ఏపీలో దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక లక్ష్యాల మేరకు ప్రణాళికలు రూపొందించి ప్రజలకు సుపరిపాలన అందించాలని సీఎం చంద్రబాబు అన్నారు. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికలను రూపొందించామని సీఎం వెల్లడించారు. డేటా డ్రైవెన్ గవర్నెన్స్ పై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే లక్ష్యం కావాలని అధికారులకు సూచించారు. తుఫాను సమయంలో టెక్నాలజీ వినియోగించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించామని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. మన రాబోయే రోజుల్లో డేటా డ్రివెన్ గవర్నెన్స్, ఒకసారి టెక్నాలజీలో డేటా అంతా ఉంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడే క్వాంటమ్ కంప్యూటర్ కూడా పెట్టుకొని జనవరి లోపల అది కూడా స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో ఈరోజు గూగుల్ అయితే $15 బిలియన్ ఏఐ డేటా సెంటర్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే భవిష్యత్తులో కూడా ఇవన్నీ సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే గవర్నెన్స్లో కూడా చాలా వరకు ఇంపాక్ట్ వస్తుంది. ఇక నుంచి గ్రామ సచివాలయాలను సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందించే కేంద్రాలుగా రూపొందిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. ఏపీలో రెవెన్యూ శాఖకు సంబంధించి అన్ని పనులు ఇకపై ఆన్లైన్లో జరిగేలా చర్యలు ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. పోలీసు విభాగానికి చెందిన వివరాలు కూడా డేటా లేక్తో అనుసంధానం కావాలని అధికారులకు సీఎం సూచించారు. గత పాలకుల హయాంలో ఎక్సైజ్లో తీవ్రమైన అవకతవకలు జరిగాయని విమర్శించారు. వాటన్నిటినీ సరిచేస్తుంటే మళ్లీ ప్రభుత్వంపైనే బ్లేమ్ గేమ్ వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రెవెన్యూ సహా ఇతర సేవలు ఆన్లైన్ లేదా వాట్సాప్ గవర్నెన్స్ లో అందాలని అన్ని జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం పేర్కొన్నారు. 5 సంవత్సరాలు ఎక్సైజ్ లో ఎన్ని అవకతవకలు జరగాలని జరిగాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత ట్రాన్స్పరెంట్ గా బ్రాండ్ దగ్గర నుంచి అన్ని కూడా ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ గా తీసుకొచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో కొన్ని బ్లేమ్ చేయడం కోసం కొన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ఎప్పటికప్పుడు డేటా అనలైజ్ చేస్తున్నాం. అదే సమయంలో ఆర్టీజీఎస్ చేసే పనులే కాకుండా డిపార్ట్మెంట్స్ ఈజ్ ఓనర్స్. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఆర్టీజీఎస్ ఓన్లీ డేటాని కలెక్ట్ చేయడం, సిస్టాన్ని మేనేజ్ చేయడం, ఆ సిస్టమ్ మీకు అందజేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఏపీలో శాఖల వారీగా లక్ష్యాలు, సాధించిన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రులు, ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో డేటా డ్రివెన్ గవర్నెన్స్, పాలనలో టెక్నాలజీ, ఆర్టీజీఎస్ తో సమన్వయంపై మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాఖల వారీగా ఎవరు ఎన్ని దసరాలు ఎన్ని రోజుల్లో క్లియర్ చేస్తున్నారో తెలపాలన్నారు.